హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మిథున్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ అంటే మనకు ఇప్పటి నుంచి వచ్చేసి ఎగ్జామినేషన్ పేరు టీఎస్ ఎంసెట్ 2024. అయితే మనం టీఎస్ ఎంసెట్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని చేయండి లైక్, ఈ ఛానల్ని చేయండి సబ్స్క్రైబ్, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అయితే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలో అది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం టీఎస్ ఎప్సెట్ డాట్ టీఎస్సిహెచ్ఈ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో మనం ఓపెన్ చేసుకుంటే మీరు ఫస్ట్లో చూడొచ్చు https://eap ఎప్సెట్.tshc.ac.in ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినాక మనకి ఎట్లా ఇంటర్ఫరెన్స్ వస్తుంది, ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంకా మనం పైన టీఎస్ ఎప్సెట్ 2024 ఇట్లా డీటెయిల్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ వచ్చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ చెక్ చేసుకుంటే స్టెప్ 1 వచ్చేసి పే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టెప్ 2 వచ్చేసి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. అంటే మనం 3 స్టెప్స్‌లో ఈ ప్రాసెస్ చేస్తాం. ఫస్ట్ స్టెప్‌లో మనం రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ చేస్తాం. సెకండ్ స్టేజ్‌లో వచ్చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తాం. థర్డ్ స్టెప్‌లో వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ మనం ఫిల్ చేసిన ఫామ్‌ని మనం ప్రింట్ ఔట్ తీసుకుంటాం. అయితే ఇది మీరు మీ ఫోన్ తరపున ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌తోని చేసుకోవచ్చు. ఎట్లా అంటే అయినా నియర్ బై మీ సేవ, టీఎస్ ఆన్లైన్ సేవ సెంటర్స్‌కి పోయడం అవసరమే లేదు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేస్తాం. పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేసినాక మనకి ఇట్లాంటి కింద ఇంటర్ఫరెన్స్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈడ మనం వచ్చేసి ఈడ ఫస్ట్ మనకి ఈడ నోట్ ఇచ్చిర్రు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ కేర్‌ఫుల్లీ ది జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ బిఫోర్ అప్లయింగ్. మనమేందంటే అప్లై చేసే ముందు ఈ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ మంచిగా కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం గ్రూప్ సబ్జెక్ట్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనం రీసెంట్‌గా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో ఏ గ్రూపో అది మనం మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, డిప్లొమానా, ఎం ఎంవైపీసీనా, ఇట్లా మనకి క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ ఉంటదో మనం ఎగ్జామినేషన్ ఉంటదో అది ఆడ పెట్టాలి. ఒకవేళ మనం ఎంపీసీ అయితే ఎంపీసీ పెట్టినాక నేమ్ ఆఫ్ ది బోర్డ్, మన ఏ బోర్డ్ ఎగ్జామినేషనో అంతా చూసుకోవాలి ఫ్రెండ్స్. అది మన బోర్డ్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్ బోర్డా, ఆంధ్ర స్టేట్ బోర్డా, అట్లా మనం చూసుకొని అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆడ మనకు ఆప్షన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్. మనం రీసెంట్‌గా క్వాలిఫై అయితున్న సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఒక హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఈడ నోట్ ఇచ్చారు. ప్లీజ్ ఎంటర్ ది లేటెస్ట్ ఇంటర్మీడియేట్, సెకండ్ ఇయర్, డిప్లొమా ఫైనల్ ఇయర్, అదర్ స్టేట్ బోర్డ్ హాల్ టికెట్ నంబర్స్. ఇదేంటంటే మన నోట్‌లో చెప్పారు. లేటెస్ట్ ఇయర్ హాల్ టికెట్ కావచ్చు. అది ఇట్లా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ అయినా, లేదా మీ డిప్లొమా ఫైనల్ ఇయర్ అయినా, లేదా వేరే అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళది లేటెస్ట్ హాల్ టికెట్ నంబర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ ఫస్ట్ మనం ఎంటర్ చేయాలి ఈడ. ఈడ మీ పేరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ నేమ్ యాజ్ పర్ ది మనం ఎస్ఎస్‌సి మనం 10థ్‌లో ఎట్లా ఇచ్చామో ఫ్రెండ్స్ అట్లనే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం 10థ్‌లో ఎట్లా ఇచ్చామో సేమ్ అట్లనే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ స్టూడెంట్ మొబైల్ నంబర్. మీ యొక్క మొబైల్ నంబర్ ఈడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ మీ పేరెంట్స్‌దైనా, లేకపోతే మీ బ్రదర్‌దైనా, రిలేటివ్స్ అయినా మీ యొక్క ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ పర్సనల్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఈమెయిల్ ఐడీలో అంతా మనకి మెయిల్ తరపున మన డాక్యుమెంట్స్, మెసేజ్ అన్నీ మన మెయిల్‌కి వస్తాయి కాబట్టి మన పర్సనల్ మెయిల్ ఐడీ ఇట్లా ఇవ్వాలి. నెక్స్ట్ మనం కేటగిరీ చూజ్ చేసుకోవాలి. ఓసీనా, బీసీబీఏ, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, ఇట్లా మన కేటగిరీస్ అన్నీ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈడ వచ్చేసి మీరు బ్లూ కలర్ ఆప్షన్ చూసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్ అని ఇయ్యాలి, లేదంటే నో అని ఇయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్డ్ అప్లైడ్ ఫర్. మీరు ఏ స్ట్రీమ్‌కి అప్లై చేస్తున్నారు? ఇంజినీరింగ్‌కా, అగ్రికల్చర్, ఫార్మసీకా, లేదా రెండిటికా? అది మనం ఈడ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇంజినీరింగ్‌కి అప్లై అయితే మనం ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ టైప్ వచ్చేసి మన పేమెంట్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ తరపునైనా, లేదా క్రెడిట్ కార్డ్ తరపునైనా, డెబిట్ కార్డ్ తరపునైనా మన పేమెంట్ చేయొచ్చు. ఇది మన పేమెంట్. నెక్స్ట్ కింద మీరు బాక్స్ చూడొచ్చు. ఆడ మన టిక్ రైట్ మార్క్ పెట్టాలి. ఎందుకంటే ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ది ఇన్‌స్ట్రక్షన్స్. ఐ హావ్ వెరిఫైడ్ ఆల్ ది డీటెయిల్స్.
ఫర్నిష్డ్ బై మీ, నేమ్ ఆఫ్ ది బోర్డ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సెకండ్ ఇయర్ లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్, కేటగిరీ అండ్ కన్ఫర్మ్డ్. ఈ డీటెయిల్స్ అన్ని అంటే మన క్యాండిడేట్ నేము, నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఎగ్జాము, మన లేటెస్ట్ హాల్ టికెట్ నెంబరు, మన కేటగిరీ, ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేస్తామని ఆడ బాక్స్లో టిక్ మార్క్ అని పెట్టాలి. నెక్స్ట్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేస్తే మన కింద చూడొచ్చు, మనకి ఇట్లా ఇంటర్ఫరెన్స్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్ఫరెన్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన మీరు చూడొచ్చు, ఇక్కడ క్లిక్ చేసినాక బ్లూ కలర్ అయిపోయింది. ఆ బ్లూ కలర్ అయిన తర్వాత మీకు కింద పేమెంట్ ఫీ చూపిస్తుంది ఎంత. ఈయన ఈ పేమెంట్ ఫీ వచ్చేసి ₹500 అని చూపిస్తుంది. మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేసి ఉంటారో మీకు అట్లా పేమెంట్ ఫీ చూపిస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే మన కింద డీటెయిల్స్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనకి ఫస్ట్ చూపిస్తుంది ఆడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇంకా నేమ్ ఆఫ్ ది బోర్డ్. మన తెలంగాణ బోర్డ్ రెగ్యులర్ అయితే తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ఇస్తారు. ఎస్ అయితే ఎస్, నో ఒకవేళ మిస్టేక్స్ ఉంటే నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇట్లా పేమెంట్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది. మన డెబిట్ కార్డ్తోనైనా నెట్ బ్యాంకింగ్తోనైనా పేమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయినా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసినాక కింద బ్లూ కలర్ పే బటన్ వస్తుంది. పే మీద క్లిక్ చేస్తే దాని తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మీరు చూడొచ్చు, సక్సెస్ఫుల్లీ ఆ వెబ్ పేజ్ ఏంటంటే ఆటోమేటికలీ మళ్ళీ మన వెబ్సైట్కి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు పైన పేమెంట్ ఫీ చూస్తున్నారు కదా, అంటే మనం పేమెంట్ చేస్తున్న వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతే ఆటోమేటిక్లీ మనం మన వెబ్సైట్కి వచ్చేస్తాం. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ వస్తుంది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ చూసుకోవచ్చు. అట్లనే మీకు ఇట్లా పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చేసి మీరు ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత మన పేమెంట్ స్టేటస్ కన్ఫర్మ్ అయిందో కాలేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అయితే మనం నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ మీద మనం క్లిక్ చేస్తే మన కింద ఇట్లాంటి ఇంటర్ఫరెన్స్ ఓపెన్ అవుతుంది. ఈడ వచ్చేసి మనం ఇందాక లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినాం కదా ఫ్రెండ్స్, అదే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎస్ఎస్సీలోక ఇందాక ఎట్లా ఇచ్చామో సేమ్ అట్లనే ఇచ్చేసి మనం ఏ స్ట్రీమ్కి అప్లై చేసామో అది సెలెక్షన్ చేసిన తర్వాత రెడ్ కలర్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేయగానే ఆ పేమెంట్ స్టేటస్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు బ్లూ కలర్ బాక్స్లో మన పేమెంట్ ఐడి రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది, ఇంకా మన స్టేటస్ సక్సెస్ ఫెయిల్డా అని చూపిస్తుంది. దాని తర్వాత మన స్టెప్ 2లో వచ్చేసి స్టెప్ 2 మనం క్లిక్ చేసిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేద్దాం. దాని తర్వాత మనం ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినాక మన డీటెయిల్స్ వచ్చేసి మన పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఇద్దాం, మన లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాం కదా ఫ్రెండ్స్, అది ఇట్లా ఎంటర్ చేద్దాం. దాని తర్వాత మన మొబైల్ నెంబర్ ఇచ్చినాం మనది ఆ మొబైల్ నెంబర్ ప్లస్ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేద్దాం. అది ఎంటర్ చేసినాక ఇక్కడ మనం గ్రీన్ కలర్ బటన్ ఉంది ఫ్రెండ్స్, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ డైరెక్ట్లీ మన ఫుల్ డీటెయిల్ అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, నెక్స్ట్ కేటగిరీ, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, బర్త్ స్టేట్, మన బర్త్ డిస్ట్రిక్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మన క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్లో క్యాండిడేట్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ మదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ లేటెస్ట్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ మన బర్త్ స్టేట్, మన ఏ స్టేట్ బర్త్ ఉంటే ఆ బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మన బర్త్ డిస్ట్రిక్ట్ ఏందో అది ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మనం మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అంటే మన జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్, మన కేటగిరీ ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, ఇట్లా మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇక్కడ వచ్చేసి మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ గిట్ట ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. బాక్స్లో మీరు చూడవచ్చు, దాని కింద మన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అవి ఇట్లా ఎంటర్ చేయాలి. దాని తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద మనకి ఏమైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎన్సీసీ అయినా, క్యాప్ అయినా, స్పోర్ట్స్ అయినా ఇట్లాంటివి, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా ఇట్లాంటివి ఏమైనా మనకి సర్టిఫికేట్స్ లేకపోతే మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా అవన్నీ డీటెయిల్స్ మనం ఆడ సబ్మిట్ చేయాలి. మనకి టిక్ బాక్స్ పెట్టాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మైనారిటీ నాన్ మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మైనారిటీ అయితే మైనారిటీ, లేదంటే నాన్ మైనారిటీ అంటే నాన్ మైనారిటీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత మన యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ది పేరెంట్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన
యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ది పేరెంట్స్ ఎంతుంటుందో అంతా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1,00,000 బిలోనా, 1,00,000 అబోవ్‌నా, 2,00,000 బిలోనా లేకపోతే 2,00,000 అబోవ్‌నా అది మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ గూడా ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ ఒకవేళ మీ దగ్గర అప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ లేకపోతే అంత ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయినా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ అయినా లేకపోతే నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. మనం ఈడైతే యాన్యువల్ ఇన్‌కమ్ సెలెక్ట్ చేసేద్దాం. నెక్స్ట్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్. ఈడొచ్చేసి మన క్యాండిడేట్ ఒక డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇయ్యాలి ఫ్రెండ్స్. ఏందంటే మన ఫర్దర్ రిఫరెన్స్ గురించి. మన క్యాండిడేట్ పేరు, బ్యాంక్ అకౌంటు, బ్యాంక్ అకౌంట్ నంబరు, దాని తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చినాక నెక్స్ట్ సెకండ్ కాలమ్‌లో వచ్చేసి మనం అడ్రెస్ ఇస్తాం ఫ్రెండ్. మన హౌస్ నంబరు, విలేజు, స్ట్రీటు, మన ఏ మండలో, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడ్, నెక్స్ట్ మన మొబైల్ నంబర్, నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడీ ఇవన్నీ మ్యాండేటరీ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం థర్డ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ టీఎస్, బీఐఏ ఫ్రెండ్స్ లేకపోతే ఏపీ బీఐఆ లేకపోతే మన ప్రైవేటా, రెగ్యులరా ఇవన్నీ మన కింద డీటెయిల్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏది ఉందో అది మనం సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మన ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ డిప్లొమానా అంటే ఏది అర్బనా, రూరలా అది సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లాస్ట్‌లో చూడొచ్చు గ్రూప్ సబ్జెక్ట్స్ ఎట్ క్వాలిఫైయింగ్ మనం చేసిన ఎంపీసీనా, బైపీసీనా ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేటెస్ట్ ఏది ఉందో దాని తర్వాత మన లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాస్డ్ మన ఏ ఇయర్‌లో ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితున్నాం. నెక్స్ట్ ఏందంటే 10+2 డిప్లొమా స్టడీడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్ బీఐఏ హాల్ టికెట్ నంబర్ ఇఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఆర్ విష్ టు అపియర్ ఫర్ ది బోత్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ పేపర్ ఇన్ ఎబ్సెట్. ఒకవేళ మీరు బోత్ ఇంజినీరింగ్ ఇంకా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పేపర్ గురించి అప్లై చేస్తున్నారైతే మీరు ఒక బ్రిడ్జ్ కోర్స్ బీఐఈ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మనం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏ మీడియంలో చదివినాం ఫ్రెండ్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, అదర్స్ అయితే అదర్స్. నెక్స్ట్ మన మీడియం ఆఫ్ టెస్ట్ మనం ఎట్లా కావాలనుకో అంటే మన ఎగ్జామినేషన్ పేపర్ ఆడ వచ్చేసి మనకి ఎట్లా కావాలంటే ఇంగ్లీష్, తెలుగు పేపర్ ప్యాటర్న్‌లో కావాలా లేదా ఇంగ్లీష్, ఉర్దూ పేపర్ ప్యాటర్న్ కావాలా అది మనం ఈడ సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఈడ మన ఎస్ఎస్‌సి డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. మన ఎస్ఎస్‌సి వచ్చేసి అర్బన్‌లో చేసామా, రూరల్‌లో చేసామా అది సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్, నెక్స్ట్ మన ఏ మంత్‌లో ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ పాస్ అయినామో అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎస్ఎస్‌సి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ మన ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ఈ 1-10 క్లాసెస్ మనం ఏడ చదివినాం ఫ్రెండ్స్ అదంతా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్. దాని తర్వాత లోకల్ ఏరియా బేస్డ్ ఆన్ స్టడీ డీటెయిల్స్. మన బేస్డ్ ఆన్ స్టడీ డీటెయిల్స్ లోకల్ ఏరియా అని కాదా అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ లోకల్ అయితే లోకలా కాదని మన ఉస్మానియా యూనివర్సిటీయా, నాన్ లోకలా లేదా ఎస్యూవీయా, ఆంధ్ర యూనివర్సిటీ ఇదంతా మనం సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మన డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది వచ్చేసి మన డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీ స్ట్రీమ్ ఈడ చూడొచ్చు ఇంజినీరింగ్‌కి అప్లై చేసిర్రా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కలిపితే బోత్‌కి అప్లై చేసింటే మనకి ఈడ వస్తుంది. దాని తర్వాత మనకి ఈడ 3 ఆప్షన్స్ ఇచ్చిర్రు. అంటే ప్రిఫరెన్స్ మన టెస్ట్ జోన్స్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమమ్ అయినా మనం 3 అనే జోన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏ జోన్ ఎట్లుంటదో మీకు తెలవాలంటే మీరు నాకు వీడియో కింద కామెంట్ చేయండి. మనం టెస్ట్ జోన్స్ అనేది ఫస్ట్ జోన్‌లో ఏ ఏ ప్లేసెస్ వస్తుందో అవన్నీ వీడియో మళ్ళీ చేసి పెడతాం ఫ్రెండ్స్. కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత మనం ప్రిఫరెన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చిన తర్వాత కింద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లై చేయాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి 50 కేబీ లెస్ దెన్ 50 కేబీ ఉండాలి ఫ్రెండ్స్. అది ఇట్లా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్‌లో అయినా ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మన సిగ్నేచర్ వచ్చేసి లెస్ దెన్ 30 కేబీ ఉండాలి. అది ఇట్లా జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఇది మన ఇంకా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయినాక నెక్స్ట్ కింద మీరు చెక్ బాక్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. దాన్ని మనం క్లిక్ చేసేయాలి. దాంతో ఇదేంటంటే ఐ హావ్ కేర్‌ఫుల్లీ గాన్ త్రూ ది ఇన్‌స్ట్రక్షన్స్ బుక్‌లెట్ అండ్ ఐ యామ్ conversant with the instructions. I shall abide by the eligibility conditions and the other regulations to be satisfied.
appearing at the computer-based entrance test and admission into any course prescribed. ఇది వచ్చేసి మనం క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదేంటంటే నేను అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకున్నాను కరెక్ట్‌గా నా డీటెయిల్స్ ఇచ్చాను అని. దాని తర్వాత ఇదేంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని మనం క్లిక్ చేసిన తర్వాత సేవ్ will record the partially filled details in the database. The same can be retrieved at the convenience and you can continue till the rest and submit the form. మనం సేవ్ చేసిందంటే ఫామ్ సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ టైం మనం ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలనుకుంటే మనం డైరెక్ట్ ఫిల్డ్ డాక్యుమెంట్స్ తరపున నెక్స్ట్ కంటిన్యూ అవుతాం. లేదా నెక్స్ట్ అని చేస్తే మనం నెక్స్ట్ బటన్ చేయగానే ఇక్కడ మీరు చూడవచ్చు యువర్ అప్లికేషన్ ఇస్ సేవ్ టెంపరరీ అని. మనం ఒకవేళ నెక్స్ట్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఇట్లా వెరిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బర్త్ స్టేట్ అన్నీ మన స్పెషల్ రిజర్వేషన్స్ ఇవన్నీ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేస్తాం. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ డీటెయిల్స్ మనం ఒకసారి వెరిఫై చేసిన తర్వాత ఫ్రెండ్స్ మన ఏ గ్రూప్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇంగ్లీష్ పేపర్ వాళ్ళ ఇట్లా పేపర్ ప్యాటర్న్ అంతా సెలెక్ట్ చేసిన తర్వాత మన 10th డీటెయిల్స్ అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మన ప్లేస్ ఆఫ్ స్టడీ ఫస్ట్ 10th క్లాస్ ఎంత ఉందో అంతా ఏడ చదివిన అంతా సెలెక్ట్ చేసినాక టెస్ట్ జోన్స్ చెప్పిన కదా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి మినిమం 3 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదే ఒకవేళ మీకు తెలియకపోతే టెస్ట్ జోన్స్ ఏవి ఉన్నాయో నాకు కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను. నెక్స్ట్ మన ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అన్నీ అప్లై అయిపోయాక మనం నెక్స్ట్ ఫిల్అప్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూ చేస్తే ఇట్లా మన డీటెయిల్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా డీటెయిల్స్ అయిపోయాక ఏమైనా మాడిఫై ఉంటే మనం దాని మీద క్లిక్ చేయవచ్చు. లేదు నేను అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇక మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ది ఫర్దర్ కరస్పాండెన్స్. మనం సబ్మిట్ అని క్లిక్ చేస్తే మాడిఫై మనకు అవసరం లేదు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అనుకుంటే మనం సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మన యొక్క డీటెయిల్స్ అంటే రిఫరెన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు మన అప్లికేషన్ ఫామ్. దాని తర్వాత మనకి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ నెంబర్ వచ్చేసి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒక దగ్గర నోటేట్ చేసుకోండి. ఆ నోటేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద మీరు క్లిక్ చేస్తే మీ పేపర్ చూడొచ్చు ఫ్రెండ్స్. మనం కింద మన అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి మన వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి ఫ్రెండ్స్. దీంట్లో మన డీటెయిల్స్ ఏ ఎగ్జామినేషన్ అప్లై చేసినాము, మన ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్, తెలుగు మీడియం ఆఫ్ టెస్ట్, మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, మన పేరెంట్స్ పేరు, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ. దాని తర్వాత మన టెస్ట్ జోను ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రిఫరెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఈ డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన ఈ బాక్స్లో ఇక్కడ మన ఫోటో పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది. ఇన్విజిలేటర్ ముందు మనకి ఏ రోజు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇట్లా మన ఇన్విజిలేటర్ ముందు ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ రోజు. దాని తర్వాత ఇది వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.